నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. నార్మల్గా ఒక ఫ్యామిలీ తాలూకా ఫైనాన్షియల్ స్టేటస్ పిల్లల తాలూకా కెరీర్ని రూల్ చేస్తుంది చాలా వరకు. ఒక రేంజ్ ఆఫ్ ఫ్యామిలీస్లో కరెక్ట్ సార్, వాళ్ళు ఉద్యోగానికి వెళ్తారు, ఒక సెక్యూర్డ్ లైఫ్ని చూస్ చేసుకుంటారు. మీది కొంచెం ఫైనాన్షియల్లీ వెల్ టు డూ ఫ్యామిలీ అండి? ఫైనాన్షియల్ వెల్ టు డూ ఫ్యామిలీ ఏం లేదండి. అంటే అబవ్ మిడిల్ క్లాస్ చెప్పొచ్చు, కానీ ఒక రిచ్ ఫ్యామిలీ కాదు. మై ఫాదర్ వాజ్ అ ప్రొవిన్షియల్ సివిల్ సర్వెంట్. ఓకే. సో PCS నుంచి తర్వాత IASగా ప్రమోట్ అయ్యి కెరియర్ ఎండ్లో IASగా కూడా ప్రమోట్ అయిపోయాడు. లాస్ట్ 7-8 ఇయర్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా కానీ కమిషనర్గా చేశాడు. మై మదర్ ఇస్ అ టీచర్, సైకాలజీ టీచర్. ఓకే. సో అది కూడా అలహాబాద్ యూనివర్సిటీలో సైకాలజీ టీచర్. మై మదర్ టాట్ ఆల్మోస్ట్ ఫర్ 10 to 12 years. సో వీవర్ అబవ్ మిడిల్ క్లాస్. ఓకే. బట్ రిచ్ అంటే ఏమి, నేను ముంబైకి అసలు నాకు ముంబైలో ఒక రిలేటివ్ కూడా లేదు. నేను ముంబై మాత్రం సినిమాలో యాక్ట్ చేయడానికి వెళ్ళాను. నా ఊరు నుంచి, ఒక చిన్న ఊరు నుంచి, కాశీ దగ్గర నాకు ఒక చిన్న ఊరు, పల్లెటూరు. అక్కడ నుంచి నేను ముంబైకి జస్ట్ మాత్రం సినిమాలో యాక్ట్ చేయడానికి వెళ్ళాను. నా నాన్నగారు స్టార్టింగ్లో నాకు సపోర్ట్ చేయలేదు, కానీ నాకు కెరియర్లో డ్రాప్ వచ్చిన తర్వాత ఒక 2 years 2008 నుంచి 2009-10 వరకు నా దగ్గర అసలు ఒక సినిమా కూడా లేదు. ఆ 2 years నేను ఏమీ పని చేయలేదు సార్. ఆ 2 yearsలో నా నాన్నగారు నాకు బాగా సపోర్ట్ చేశారు. ఓకే. I don't think that I earned anything for 3 years period from 2008 to 2010. 8 to 10. I was not even earning single rupee in that. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది మీ కెరీర్లో? మీరు చాలా అంటే ఎర్నింగ్ కాన్షియస్లో ఉంటారు కదా. అంటే సార్, ఐఎమ్ నాట్ దట్ కమర్షియల్ పర్సన్, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. నాట్ కమర్షియల్. కమర్షియల్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు ఎవరైనా ఎర్నింగ్ కాన్షియస్నెస్ అంటే ఒక క్యాలిక్యులేషన్తో వెళ్తారు. మీకు అంత క్రైసిస్ ఎందుకు వచ్చింది మీ కెరీర్లో? సార్, ఒక హీరోగా తెలుగు ఇండస్ట్రీలో ఇంట్రొడ్యూస్ అయ్యాను. ఓకే, ఫస్ట్ సినిమా మంచి హిట్ అయింది. ఆ సినిమా వల్ల నేను 7-8 ఫిల్మ్స్ ఒక రెగ్యులర్గా చేశాను. దాంట్లో 2 films 2-3 films యావరేజ్గా కూడా ఆడింది. కానీ 2005 తర్వాత ఏదో మంచి ఆఫర్స్ నా దగ్గర రాలేదు. అంటే సినిమాలు బడ్జెట్ వర్ బికమింగ్ లెస్, మై రెమ్యునరేషన్ వాజ్ బికమింగ్ లెస్. బై 2007 ఇట్ వాజ్ ఆల్ ఓవర్ అండి. ఓకే, ఫినిష్, దేర్ వాజ్ నథింగ్ టు డూ. అప్పుడు కూడా వచ్చిన ఆఫర్స్లో అంటే ఫలానా హీరో ఎల్డర్ బ్రదర్ చేయాలి, ఫలానా హీరోయిన్కి బ్రదర్గా చేయాలి, అట్లాంటి ఆఫర్స్ అప్పుడు ఆ టైంలో వచ్చిన వాళ్ళు. సో ప్రిపేర్ అవ్వలేదు దానికి. నేను ఒక హీరోగా ఇంట్రొడ్యూస్ అయ్యాను, నాకు అసలు సడన్గా ఇది ఏంటైంది నాకు. తర్వాత మళ్ళీ ఒక్కసారి ఒక హీరోగా ఒక 8 films 10 films చేసిన తర్వాత మళ్ళీ ముంబైకి వెళ్ళి మళ్ళీ ఆడిషన్ లైన్లో మళ్ళీ నిలబడాలంటే, మళ్ళీ 0 నుంచి ముంబైలో స్టార్ట్ చేయాలంటే కష్టం కదా సార్. అవును. అక్కడ కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఏంటి హీరో బన్నే గయా థా, చూడండి ఏమైంది. అదే సీరియల్స్లో చేసుకోకుండా హీరోకి వెళ్ళాడు, ఇప్పుడు అంటే అక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఏమీ లేదు. సో అట్లాంటి ఒక 2-3 years నేను చాలా డిప్రెషన్కి వెళ్ళాను, ఫ్రాంక్గా చెప్పాలంటే. కానీ డిప్రెషన్ నుంచి బయటికి వచ్చాను. ఎలా అంటే సెల్ఫ్ మోటివేషన్, మంచి బుక్స్ చదవడం, కొంచెం. అంటే మీకు ఫ్రెండ్స్ ఎవరు లేరండి, ఎవ్వరు లేరు. నా వైఫ్ తప్ప అసలు ఒక 7-8 ఒక టైంలో 8 days నేను నా రూమ్ నుంచి బయటికి రాలేదు సార్. ఓకే. నా రూమ్ నుంచి అసలు బయటికి రాలేదు. వెన్ వర్ యూ మ్యారీడ్? సార్, I got married in 2004. Oh, immediately after becoming a hero? Yes. I got married in 2004. Love marriage అండి? Arranged marriage. Arranged marriage. చాలా అంటే ఈ అరేంజ్ మ్యారేజ్ విని పర్సన్స్ షాక్ అవుతారు. ఏంటి అంటే ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అంటే దాంట్లో 2 ఉంటాయి. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఏం చదువుకున్నాడు, ఏం ఉద్యోగం, ఇలాంటి ఎంక్వైరీ వస్తాయి. అవేం మీకు లేవు. మమ్మీ డాడీ మాట్లాడడానికి అసలు ఏమైంది సార్, నేను లైఫ్లో నా మమ్మీ డాడీ చెప్పిన ఒక మాట కూడా, ఒక అడ్వైస్ కూడా తీసుకోలేదు. వినలేదా? తీసుకోలేదు. అసలు వాళ్ళు చెప్పినా ఏమీ చేయలేదు నేను. ఐ వాజ్ ఆల్వేస్ అ రెబెల్. కానీ ఈ మ్యారేజ్ విషయంలో వాళ్ళు చెప్పినా నేను ఒప్పుకున్నాను. ఎందుకు?
నాకు మనకి అలాగే పైన ఎవరు పిల్లని నాకు అలా అనిపించింది ఫస్ట్. సెకండ్, ఐ వాంట్ యువర్ ఒరిజినల్ ఫీలింగ్. రెండు ఉంటాయి అక్కడ. I had also, because if you want very honest answers, I had too many love failures. So I did not want to. దట్ ఈస్ ద రీజన్. థ్రెడ్ బేర్ గా అందుకే అడిగాను. ఎందుకు లవ్ అఫేర్స్ ఫెయిల్ అయ్యి? I do not know. మీ రీజన్ మీకు ఉంటుంది కదా. I do not know. I think only because maybe I was in a film career. మరి లవ్ లో పడినప్పుడు ఎలా పడ్డారు? అప్పుడు మీరు ఫిల్మ్ కెరీర్. అది వాళ్ళతో అడిగాను. అది నేను వాళ్ళతో అడిగాను, మీకు తెలుసు కదా నేను హీరో, ఎందుకు మీరు నా లవ్లో పడ్డారు? సో ఇప్పుడు నేను వేరే అమ్మాయితో స్క్రీన్ మీద రొమాన్స్ చేస్తే మీకు ఎందుకు జెలసీ వస్తుంది? ఓ, దట్ ఈస్ ది రీజన్. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. నేను ప్రతి 2 months ఒక వేరే హీరోయిన్స్తో రొమాన్స్ చేస్తే మీకు ఎందుకు జెలసీ వస్తుంది? సో మీరు ఇట్లాంటి ఇప్పుడు చేస్తే 5 years తర్వాత మేము మ్యారేజ్ చేసిన తర్వాత మా పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పుడు లైఫ్ ఒక నరకం లాంటి. సో నేను కొన్ని తర్వాత ప్రతి పర్సన్ లైఫ్లో ఉన్నాయి సార్ ఇట్లాంటి. ఓన్లీ మాత్రం ఫిల్మ్ కెరీర్ వల్ల కాదు, దేర్ ఆర్ అదర్ రీజన్స్ ఆల్సో. సో యూ కాంట్ టెల్ దెమ్? No, I told frankly. So then my mother and father వాళ్ళు ఒక మంచి అంటే దే గాట్ అ గుడ్ ఆఫర్ అండ్ వాళ్ళు నాకు సీరియస్గా చెప్పాడు, ఇప్పుడు నువ్వు సెటిల్డ్ కావాలి లైఫ్లో, ఆల్రెడీ సెటిల్డ్గా హీరోగా చేస్తున్నారు కదా, మీకు డబ్బులు ప్రాబ్లం ఏం లేవు, ఇది మేము కూడా ఇప్పుడు ఉన్నాను, సో బెటర్ యూ గెట్ మ్యారీడ్. యు ఆర్ ఓన్లీ దిస్ సన్? యా, బట్ అండ్ వన్ సిస్టర్ ఆల్సో. ఓకే. సో ఐ గాట్ మ్యారీడ్. ఓకే. సో మ్యారేజ్ అయిన తర్వాత మీకు ఏమైనా కలిసి వచ్చిందా కెరీర్? అంటే 2 years వరకు అన్నీ బాగానే ఆడింది, నాకు ఏమీ ప్రాబ్లం రాలేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ 2006-07 that I started. She has that understanding for you? Yeah, because before marriage we were introduced 1 year before marriage. సో నేను నా వైఫ్కి మెంటల్గా చాలా ప్రిపేర్ చేశాను. సినిమా ఇండస్ట్రీ ఏంటి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఇక్కడ స్టెబిలిటీ లేదు, ఇక్కడ ప్రతి మంత్ శాలరీ రాదు, వస్తే అన్నీ వస్తాయి, మంచిగా అన్నీ నడిపించినప్పుడు ప్రతిరోజు మేము కేరళలో ఉన్నాను, స్విట్జర్లాండ్లో ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను, మంచిగా. కానీ ఏదైనా లేకపోతే, సో అట్ దట్ టైమ్ ఆల్సో ఐ హ్యాడ్ దట్ మెచ్యూరిటీ దట్ దిస్ థింగ్ ఆల్ మైట్ గో అవే ఎనీ టైమ్. ఓహో. ఎందుకంటే ఇది ఒక మాయాలోకం అండి. అవును, ఇది ఒక మాయాలోకం. ఇది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎందుకు పోతుందో కూడా, ఎందుకు పోతుంది అది కూడా తెలియదు. రైట్. అలాంటి మూమెంట్లో అంటే ఇప్పుడు ఆ మ్యారీడ్ లైఫ్ అన్నది నార్మల్గా హీరోలకు చాలా మందికి జరిగింది. అంటే హైప్లో ఉన్నప్పుడు లైఫ్ అంతా కలర్ఫుల్గా ఉండడం, ఒక్కసారి డ్రాప్ అవగానే ఫ్యామిలీ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ రావడం, ఆ గ్లామర్ ఎప్పుడైతే పోయిందో. నా ఫ్యామిలీ లైఫ్లో నాకు ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు, ఎందుకంటే నేను ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత మ్యాక్సిమం ఆ చాప్టరే క్లోజ్ చేశాను. అంటే ఆ రొమాంటిక్ చాప్టర్ కానీ ఏదో లైఫ్లో, ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా చూశాను అప్పటి వరకు. సో ఐ వాజ్ వెరీ క్లియర్, ఐ డో నాట్ వాంట్, ఇన్ ఎనీ కేస్ ఐ డో నాట్ వాంట్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ మై మ్యారేజ్. కానీ నాకు ఒకటే ప్రాబ్లం మ్యారేజ్లో కాదు, కానీ ఆ టైంలో ఫైనాన్షియల్ పరిస్థితి చాలా బ్యాడ్. 2008, 9, 10. సో నేను 2009 తర్వాత నేను నా కొన్ని ఫ్రెండ్స్ ప్రొడక్షన్ హౌస్ పెట్టినప్పుడు నేను అక్కడ ఒక శాలరీతో ప్రొడక్షన్ మేనేజర్గా జాయిన్ చేశాను. ఒక శాలరీలో. సో ఒక 40,000 శాలరీలో నేను మళ్ళీ 2009లో ఒక ప్రొడక్షన్ మేనేజర్గా జాయిన్ అయ్యాను సార్. అక్కడ నుంచి మళ్ళీ నా కెరీర్ కొంచెం స్టార్ట్ అయింది. సో ఆ ప్రొడక్షన్ మేనేజర్గా పని చేస్తూ నేను కొన్ని సినిమాల కోసం ఫైనాన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. కొన్ని సినిమాలకి అట్లాంటి నేను అసోసియేట్ ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యాను. నెక్స్ట్ సినిమాల డైరెక్షన్కి వెళ్ళాను, అది వాళ్ళు ఆ ప్రొడ్యూసర్స్తో పాటు. సో అట్లా నా కెరియర్ మళ్ళీ కొంచెం స్టార్ట్ అయింది. అదే సేమ్ టైంలో 2011-12లో కొంచెం తెలుగులో కూడా మళ్ళీ ఆఫర్స్, ఈ డిజిటల్ సినిమా వచ్చిన తర్వాత ఈ చిన్న బడ్జెట్ సినిమాలు ఎక్కువ కొన్ని ఆఫర్స్ మళ్ళీ స్టార్ట్ అయిందండి. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ జర్నీలో ఈ అప్స్ అండ్ డౌన్స్లో ఎప్పుడైనా నా నిర్ణయాలు ఒకప్పుడు నేను తీసుకున్న నిర్ణయాలు తప్పు, దానివల్లే ఇలా జరిగింది అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా, లేకపోతే ఆల్వేస్ యు ఆర్ కరెక్ట్? నో, ఐఎమ్ నాట్ కరెక్ట్ అండి. ఐ మైట్ బి ద మోస్ట్ రాంగ్ పర్సన్, ఐ మైట్ బి ద మోస్ట్ డెల్యూడెడ్ పర్సన్ కూడా. బట్ నేను ఎప్పుడూ లైఫ్ సినిమా తప్ప ఏమీ అనుకోలేదు సార్.
నాకు లైఫ్ అంటే సినిమా.